చీజ్ ఇలా స్ట్రెచ్ అవ్వాలంటే సీక్రెట్ ఏంటో తెలుసా? ఇలా చీజ్ స్ట్రెచ్ అవుతూ తింటూ ఆ టేస్ట్ ఈ పొటాటో స్నాక్ ఒక్కసారి చేశారంటే మార్కెట్ స్నాకే మర్చిపోతారు. ఫ్రెండ్స్, ఈరోజు మనం చేస్తుంది క్రిస్పీ చీజ్ ఆలూ బాల్స్. అవుట్ సైడ్ క్రంచీగా, ఇన్సైడ్ ఫుల్ చీజ్తో రైనీ సీజన్లో, టీ టైంలో, మిడ్ నైట్ కార్వింగ్కి ఇది పర్ఫెక్ట్ రెసిపీ. దీనికోసం మనం ఆలూని ముందుగానే బాయిల్ చేసి పెట్టుకోవాలి. ఆలూని బాగా స్మాష్ చేసుకోవాలి, లేదా గ్రైటర్తో పీల్ అయిన ఇది బాగా తురుముకోవచ్చు. తురుముకున్న తర్వాత దాంట్లో కొంచెం అంత ఆనియన్, కొంచెం పచ్చిమిర్చి, కొంచెం చిల్లీ ఫ్లేక్స్, చిట్టికేడంత గరం మసాలా. ఇంతకు మించి స్పైసెస్ ఎక్కువ వేస్తే చీజ్ ఫ్లేవర్ని మిగతా ఫ్లేవర్స్ అన్నిటినీ డామినేట్ చేస్తుంది. నేను ఎంత కొంచెం చూపించానో అంతగానే వేసుకోండి. దాంట్లోకి 2 పిరికెట్లంతా బ్రెడ్ క్రమ్స్ వేసుకోండి. అలా బ్రెడ్ క్రమ్స్ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. లోపల ఏదైనా తడి ఉన్నా కానీ పోయేస్తుంది. ఆలూకి బాగా డీప్ ఫ్రై అవుతుంది. చీజ్ని క్యూబ్స్ లాగా బాగా కట్ చేసి పెట్టుకోవాలి. బ్రెడ్ క్రమ్స్ని రెడీ చేసి పెట్టుకోవాలి. ఆలూని ఒక బాల్ లాగా చేసి దాంట్లో చీజ్ మనం తీసి పెట్టుకున్న క్యూబ్ని పెట్టి బాగా కవర్ చేసి, ఆలూని బాగా కవర్ చేయకపోతే అది ఆయిల్లో డీప్ ఫ్రై అయ్యేటప్పుడు చీజ్ కొంచెం మెల్ట్ అయిపోయి పెనానికి అంటుకుపోతుంది, అంతే, నో ప్రాబ్లం. బట్ కవర్ అయ్యేలాగా చేసి దాన్ని కార్న్ఫ్లవర్ వాటర్లో ఒక్కసారి అలా పొల్లించి, తర్వాత బ్రెడ్ క్రమ్స్ తీసుకున్నాం కదా, దాంట్లో కూడా బ్రెడ్ క్రమ్స్ అంతా బాగా కోట్ అయ్యేలాగా పట్టించి, బ్రెడ్ క్రమ్స్ స్వీట్ వస్తుంది అలా అనుకోవద్దండి, చాలా టేస్టీగా ఉంటుంది బ్రెడ్ క్రమ్స్. నేను కూడా ఫస్ట్లో అలానే బ్రెడ్ క్రమ్స్ ఏం బాగుంటుంది అనుకున్నాను, కానీ ఒక్కసారి టేస్ట్ చేస్తే ద పర్ఫెక్ట్, మాటల్లో చెప్పలేము ఆ టేస్ట్. ఇలా బాల్స్ అన్నిటిని బాగా ప్రిపేర్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలి. హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టుకోండి. అలా సిమ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వాటిని మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా బాగా రోస్ట్ చేసుకోండి. పిల్లలు చాలా బాగా ఇష్టంగా తినే స్నాక్. ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ కూడా చేయమని చెప్తారు. పెద్ద పెద్ద ప్రాసెస్ ఏం కాదు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ, చాలా సింపుల్గా చేసేయచ్చు. ఇంతలో మనం మయోనైస్ ఎలా చేసుకోవాలో హోమ్ మేడ్ కూడా నేను చెప్పేస్తాను, చూసేయండి. మిక్సీలో ఏముందండి, ఒక 1/4 గ్లాస్ అంత పాలు, సాల్ట్, 2 గార్లిక్, ఒక 3 గంటలు ఒకేసారి కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి మిక్సీ వేసుకోవటం వల్ల అది థిక్గా హోమ్ మేడ్ వెజ్ మయోనైస్ రెడీ అయిపోతుంది. బయట ఎలా ఉంటుంది అని థింక్ చేయాల్సిన పని లేదు. బయట నుంచి తెచ్చుకోవాల్సిన పని అంతకన్నా లేదు. చాలా టేస్టీగా ఉంటుంది. ఆ గార్లిక్ ఫ్లేవర్ అనేది మయోనైస్లో చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా బాల్స్ అన్నీ కూడా రోస్ట్ అయిన తర్వాత పక్కకు తీసుకొని ఆ మయోనైస్లో డిప్ చేసుకొని తింటే ఆ గార్లిక్ ఫ్లేవర్ మాటల్లో చెప్పలేం, చాలా బాగుంటుంది. ఆ చీజ్ అనేది ఎక్కువ పెట్టుకుంటేనే ఈ బాల్స్కి టేస్టీగా ఉంటుంది. అలా చీజ్ సాగుతూ ఆ టేస్ట్ అనేది అలానే ఉండిపోతుంది, మర్చిపోలేరు, అంత టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ కావాలంటే మన పేజ్ ఫాలో అవ్వండి. ఈ చీజ్ రెసిపీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.